సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నిర్దినాన మన భారతదేశంలో చిన్నపిల్లలందరూ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నిడుదే కాల సమయంలో యేసుని స్వస్థపరచు కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని అనియు. ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడిస్తున్న ఒక ప్రవచనాత్మకమైన మాట. నేను నిన్ను ఉపేక్షింపక, నేను విడిచిపెట్టకుండా నువ్వు నా దాసుడు అనియు, నేను నీకు సహాయము చేయబోతున్నాను. నిజమే, ఆనాటి యూదా ప్రజలు ఎంతో ఆందోళనతో ఉన్నారు. వారు అనుకున్నారు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాడు, మేము అనాథులుగా వేరే ప్రాంతానికి జీవిస్తున్నామని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా దాసుడువు, నేను విడిచిపెట్టలేదు. నీవే నా మాట విడిచిపెట్టావు, అందుకే ఈ యొక్క త్రోవలో ఉన్నావు. కానీ ఇదిగో మరలా నేను నీకు సహాయం చేయబోతున్నాను, నేను బలపరుస్తున్నాను, నేను ఆచరిస్తాను. అటువిధంగానే యూదా ప్రజలను అన్యరాజు అయిన కోరెష్ ద్వారానే దేవుడు మరలా వారిని విడుదల చేశాను. వారు గొప్ప విజయం కలిగాను. వారు మళ్ళా వారి దేశంలో ప్రశాంతంగా జీవించాను. ప్రియకుమార కుమార్తె, నిజమే, ఈ ఉదయకాల సమయంలో మనకు నిరుత్సాహంతున్నామేమో. దేవుడిని విడిచిపెట్టేస్తున్నాడు, అందుకే ఈ శ్రమ ఉంది నాకు, అందుకే నాకు ఉద్యోగం రావట్లేదు, అందుకే నాకు వ్యాపారం అవ్వట్లేదు, లేదా నా కుటుంబం అభివృద్ధి చెందట్లేదు, దేవుడిని విడిచిపెట్టేసేదేమో నువ్వు అనుకుంటున్నావేమో. కానీ హీ నెవర్ లీవ్స్ యూ ఆర్ ఫర్సేకెన్ యూ. ఆయన విడిచిపెట్టడు, ఆయన విడువడు. నా ప్రియ సంగమా, ఆయన మరువని దేవుడు. ఒక తల్లి ఆదరించకంటే అంతకన్నా ఎక్కువగా ఆదరించే దేవుడు. కావున దిగులు చెందక ఈ ఉదయకాలసం నేను ప్రోత్సహిస్తున్నాను. ఇది యొక్క బలమైన ప్రార్థన, శుక్రవారం ఉపవాసం ప్రార్థించే, విశ్వాసంతో ప్రార్థించే. ఇదిగో దేవుడు సకాలంలో నీ బంధకాలు విడుదల చేస్తాడు, నీకు కావాల్సిన ఆశీర్వాదం దయచేస్తాడు, నేను సమృద్ధితో నడిపిస్తాడు, ఆయన కృపను చూపిస్తాడు. నా ప్రియ సంగమా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఘనమైన దేవానికున్న ఇక నీ బిడ్డలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దేవాశ నింపండి. వారికున్న కదులు తీసివేయండి, వారికున్న ఆటంకాలు తీసివేయండి. అయినా వారి పక్షమున మీరే వ్యాజ్యమాడి నూతన కార్యములు చేయండి. వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక సిద్ధింపచేయండి. వారి పక్షమునైనా మీరే తండ్రి గొప్ప కార్యాలు చేసి అలా నువ్వు ఉన్నవాడు వాడిని మాయంపరచుకోమని, నీ దీవెన దయచేయమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీరు నిరుత్సాహం తీసివేయండి, ప్రభువుని నమ్ముకుంచండి, అన్ని పట్ల గొప్ప కార్యం చేయను గాక, ఆమేన్.